ఈరోజు వీడియోలో మనం అంబటి లక్ష్మీ నరసింహరాజు రాసిన గురుదక్షిణ కథ తెలుసుకోబోతున్నాము. గురుదక్షిణ అంటే ఏంటి? గురువుకి దక్షిణ ఇవ్వడం. గురువుకి దక్షిణ ఇవ్వడాన్ని గురుదక్షిణ అంటారు. అయితే ఇది మహాభారతంలో ఉన్నదండి. కానీ ఇది విజయం అనే కావ్యంలో నుండి తీసుకోబడింది. అంటే ఈ అంబటి లక్ష్మీ నరసింహరాజు ఈ గురుదక్షిణ కథని విజయం అనే కావ్యంలోని మనకి ప్రథమాశ్వాసలో రచించారు. అయితే ఈ కథలో మనకి ఏం తెలుస్తుంది? ద్రోణుడు, ద్రుపదుడు మంచి స్నేహితులుగా ఉండేవారు చిన్నప్పటి నుంచి. అయితే ద్రుపదుడు కొన్నాళ్ళు పోయాక పాంచాల దేశానికి రాజు అవుతాడు. కానీ ద్రోణుడు మాత్రం కటిక దరిద్రంలో నివసిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ద్రోణుడు భార్య ద్రోణుడితో ఏమని చెప్తుంది? మీ స్నేహితుడైనటువంటి ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి మీ పరిస్థితిని చెప్పుకోండి, స్నేహితుడు కదా అని సహాయం చేస్తాడు అని సలహా ఇస్తుంది. అయితే ద్రోణాచార్యుడు తన మనసులో ఏమనుకుంటాడు? తన భార్య చెప్పింది కూడా నిజమే అని అనుకుని ద్రుపదుడి దగ్గరికి వెళ్తాడు. అయితే ద్రుపదుడు ద్రోణుడిని చూసి సహాయం చేయకపోగా ఆక్షేపిస్తాడు అందరి ముందు. ఆక్షేపించి ద్రోణుడిని బయటికి పంపించేస్తాడు. అయితే ఆ విషయాన్ని ద్రోణుడు తన మనసులో పెట్టుకుని చాలా బాధతో తన ఇంటికి వస్తాడు. అయితే భీష్ముడికి ఈ విషయం తెలుస్తుందండి. తెలిస్తే అప్పుడు ద్రోణుడు కురు పాండవులకు అంటే కౌరవులకు పాండవులకు గురువుగా ఉంటాడు. అయితే కౌరవ పాండవులకు ద్రోణుడు ఈ విధంగా చెప్తాడు. ఏమని? మీరు మీ విద్య పూర్తయిపోయాక నాకు దక్షిణగా ఒకరిని తీసుకొచ్చి ఇవ్వాలి అని ద్రోణుడు తన శిష్యులతో చెప్తాడు. అయితే శిష్యులు అనుకుంటారు ఏమిటి తెచ్చి ఇవ్వాలి అని. అయితే ఈలోగా ద్రోణుడు ఏమిటంటాడు? మీరు నాకు పాంచాల దేశకుడైన ద్రుపదుడిని నాకు తీసుకొచ్చి గురుదక్షిణగా ఇవ్వాలి, అతన్ని బంధించి ఇవ్వాలి అని చెప్తాడు. అయితే ద్రోణుడు తనకి జరిగిన అవమానం అంతా కౌరవ పాండవులకు ఈ విధంగా వివరిస్తాడు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర విద్యలు నేర్చుకున్నాము. అనేక శాస్త్ర విద్యలు, తర్వాత బాణాలు ఎలా ప్రయోగించాలి ఇవన్నీ మేము నేర్చుకున్నాము. ఇద్దరము ఒకే కంచంలో తిన్నాము. ఒకరి కోసం ఒకరు రాత్రుళ్ళు మేల్కొని ఉన్నాము. కానీ ఇప్పుడు ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు అయ్యాడు. నేను మాత్రం కటిక దరిద్రంలో నివసిస్తున్నాను. నేను అతని దగ్గరికి సహాయం కోసం వెళ్ళాను. అతను నాకు సహాయం చేయకపోగా అందరి ముందు నన్ను ఆక్షేపించి నన్ను మెడపట్టుకుని బయటికి గెంటేశాడు అని ఈ విధంగా శిష్యులతో ద్రోణాచార్యుడు చెప్తాడు. అయితే ముందు కౌరవులు ఏమనుకున్నారు? వాళ్ళు వెళ్ళి ఈ ద్రుపదుడిని బంధించి తీసుకొచ్చేద్దాము అనుకుని వెళ్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? గురువుకి ఏమీ చెప్పకుండా, గురువు దగ్గర సలహా ఏమీ తీసుకోకుండా నేరుగా వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే కౌరవుల బుద్ధే మూర్ఖత్వం. మనందరికీ తెలుసు కదా కౌరవులు ఎలా ఉంటారు అని. వాళ్ళకి తెలిసిందే గొప్ప అని అనుకుంటూ ఉంటారు. అయితే వెళ్ళిపోయి తిరిగి ఓటమితో వస్తారు. అయితే పాండవుల్లో భీముడు, అర్జునుడు అక్కడికి వెళ్తారు. ఎవరి దగ్గరికి? పాంచాల దేశికుడైన ద్రుపదుడి దగ్గరికి. ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి భీముడు సైన్యాలన్నింటినీ బంధించి, అర్జునుడు ద్రుపదుడిని బంధించి ద్రోణాచార్యుడి దగ్గరికి తీసుకుని వస్తాడు. ద్రోణాచార్యుడు ద్రుపదుడిని తన దగ్గర బంధించుకుని నించోబెట్టుకుంటాడు. అయితే ద్రోణాచార్యుడు కొంచెం సేపు తర్వాత యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేశాక అప్పుడు
యజ్ఞం చేసిన తర్వాత ద్రుపదుడిని పట్టుకుంటాడు. అప్పుడు ద్రుపదుడిని ఈ విధంగా అడుగుతాడు, ఇప్పటికైనా తెలిసొచ్చిందా నువ్వెవరివోని? నువ్వు నా స్నేహితుడివి. నేను నిన్ను సహాయం చేయమని అడిగాను. కానీ నువ్వు మాత్రం నాకు సహాయం చేయకుండా నన్ను సభలో నుండి బయటికి పంపించావు. నీ రాజ్యం నుండి బయటికి పంపించావు. నిన్ను నేను చాలా నమ్మాను అని గతాన్నంతా గుర్తు చేస్తాడు. ఇప్పటికైనా నేనెవరో నీకు తెలుసా అని ద్రోణాచార్యుడు ద్రుపదుడితో అడుగుతాడు. అయితే అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపదుడితో ఏమంటాడు, నీకు గర్వం బాగా ఉన్నది, అందుకే నువ్వు ఇలా చేసావు అని ద్రుపదుడికి మొత్తం నిజమంతా చెప్తాడు. అప్పుడు ద్రుపదుడిని ద్రోణాచార్యుడు విడిచిపెడతాడు. విడిచిపెట్టాక ద్రుపదుడు కోపంతో తన మనసులో ఏమనుకుంటాడు, నేను తిరిగి నా రాజ్యానికి వెళ్ళి నేను ఒక యజ్ఞం చేస్తాను. నాకు యజ్ఞంలో ఒక సంతానం కావాలి అని, యజ్ఞం ద్వారా నాకు ఒక సంతానం కావాలి అని కోరుకుంటాడు. ఏమిటా సంతానము? గురువుని చంపే ఒక కొడుకు, తర్వాత మనిషిని చంపే ఒక కుమార్తె కావాలి అని కోరుకుంటాడు. అయితే ద్రుపదుడు తన రాజ్యానికి వెళ్ళి యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేశాక హోమకుండంలో నుంచి దుష్టార్జునుడు ఇంకా ద్రౌపది బయటికి వస్తారు. వాళ్ళేమీ సహజంగా పుట్టలేదు, యజ్ఞగుండంలో నుంచి బయటికి వచ్చారు. అందుకు ద్రుపదుడి కుమార్తె కాబట్టే ఆవిడికి ద్రౌపది అని పేరు వచ్చింది. ఈ విధంగా ద్రుపదుడు కోపం వల్ల తను చివరికి యజ్ఞం చేయవలసి వచ్చింది. తర్వాత తన కుమార్తె పాండవులకు భార్యగా వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే అక్కడ ద్రౌపది కూడా ఒక మాట ఏమంటుంది, అక్కడ బ్రహ్మ వరాలను కోరుకోమంటే ఆవిడ 5 సార్లు పతి 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 అనగానే ఇదేమిటి ఇన్నిసార్లు అన్నాను అని తను తలుచుకుని, ఇంకా అన్నప్పుడు మళ్ళీ వెనకాల తిరుగు ఉండదు కదా. అయితే అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడు, సరే నీకు 5 గుణవంతులైన భర్తలు దొరుకుతారు పాండవులు అని చెప్పి బ్రహ్మ మాయమైపోతాడు. ఇది ఈ విధంగా గురుదక్షిణ కథలో మనం ఏం నేర్చుకున్నామంటే, స్నేహితుడు అవసరానికి వస్తే మనం సహాయం చెయ్యాలి. ఒకవేళ సహాయం చేయకపోగా మనం అవమానించకూడదు. సహాయం చేయలేకపోతే వాళ్ళకి మంచి ఉపదేశాలు ఇచ్చి పంపించాలి తప్ప అవమానం చేస్తే మనమే పరిణామాలను ఎదుర్కొంటాము. ఇది గురుదక్షిణ కథ.